పినపాక నియోజకవర్గం బూర్గంపహాడ్ మండలం ఇరవెండి కోసగుంపులో ఆదివాసులపై ఫారెస్ట్ అధికారుల దాడిని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తడికల శివకుమార్ తీవ్రంగా ఖండించారు. జూన్ 20న జరిగిన దుశ్చర్యలో గిరిజన మహిళలపై అసభ్యంగా ప్రవర్తించడం మానవ హక్కుల ఉల్లంఘన అని పేర్కొన్నారు. ఈ ఘటనపై బాధితులను పరామర్శించిన బీఎస్పీ నేతలు, రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం ఆదివాసులకు స్వతంత్ర జీవన హక్కు ఉందని గుర్తు చేశారు. ఫారెస్ట్ అధికారులు హద్దులు మీరి దౌర్జన్యానికి పాల్పడటం దుర్మార్గమని అన్నారు. శివకుమార్ డిమాండ్ చేశారు. మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని, లేదంటే కలెక్టరేట్ ముట్టడి సహా రాజ్యాంగబద్ధ పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఆదివాసుల హక్కులకు భంగం కలిగిస్తే మానవ హక్కుల కమిషన్, న్యాయస్థానాల్లో న్యాయం కోరుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా, మండల, నియోజకవర్గ నేతలు పాల్గొన్నారు. నేను బహుజన్ సమాజ్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిని. మనం 20 గ్రామం కోసగుంపు ఆదివాసీ మహిళలు మరియు ఆదివాసీ గ్రామస్తులతో ఉన్నాం. ఇక్కడ 20వ తారీఖు అంటే మన శుక్రవారం జూన్ 20వ తారీఖున ఫారెస్ట్ అధికారులు ఏదైతే కొసగుంపు గ్రామస్తులైనటువంటి మహిళల మీద చేసిన దాష్టికం ఏదైతే ఉందో దాని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందామని మేము ఇక్కడికి వచ్చినప్పుడు మా దృష్టిలో అనేక విషయాలు, అనేక జుబుక్సాకరమైన విషయాలు మా దృష్టికి వచ్చాయి. మానవ హక్కులు పరిహాస్యం చేయబడిన సంఘటనగా ఇది బహుజన్ సమాజ్ పార్టీ నుంచి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, వ్యవసాయ పనుల నిమిత్తం మొక్కలు ఏదైతే విత్తనాలు నాటుతున్నారో విత్తనాలు నాటుతున్నటువంటి మహిళల దగ్గరకు వచ్చి ఉద్దేశపూర్వకంగానే వారి నైటీలు దించి డ్యూటీలో ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు వాళ్ళ వస్త్రాలు వివస్త్రులై స్థానిక యువతుల మీదకి అత్యాచార యత్నానికి పాల్పడినట్టు స్థానిక మహిళల వాంగ్మూలం ద్వారా మనకు తెలుస్తుంది. ఇది ఎంత దారుణమైన అంశం అయితే, 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసులు ఏ ప్రాంతంలో ఉన్న ఆదివాసులే, అది ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి, లేకపోతే మన మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్న, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వింధ్య సాత్పుర పర్వతాల శ్రేణి ఏదైతే ఉందో, ఇది కోస్టల్ ఏదైతే కారిడార్ ఉందో, ఈ ఫారెస్ట్ కారిడార్ ఉందో, ఈ ఫారెస్ట్ కారిడార్లో బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన 5వ షెడ్యూల్ ప్రాంతాల్లో వాళ్ళు ఎక్కడున్న ఆదివాసులే. బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మీకు పదే పదే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వానికి చెప్పే సూచన ఏంటిదంటే, వార్నింగ్ కూడా ఏంటిదంటే, 5వ షెడ్యూల్ ప్రాంతంలో అసలు ప్రభుత్వాలకు ఏం పని? భారత రాష్ట్రపతి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ లేదా ఇతర రాష్ట్ర